నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను అన్నది మనం ఎంజాయ్ చేద్దాం, మన ఇద్దరికి లవ్ స్టోరీ కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేనంటే తను అప్పటికే వెనకడిగేసింది. ఒప్పించా, మ్యారేజ్ కూడా చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం కానీ కలిసి ఉన్నదంటే ఏం లేదు. ఈ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్ వెళ్ళి వీక్ వరకు రాలేదు, ఇప్పటికి రాలేదు. మనం ఏంది కొంచెం వయసులో ఉన్నాం కదా. ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు, వాడు నేను డ్రింక్ తెచ్చుకున్నాను. నాకు లవర్ లేదు, మీ వైఫ్ కూడా ఇక్కడ లేదు కదరా, అమ్మాయిని తీసుకొచ్చుకున్నాము. అమ్మాయి ఏమో వెళ్ళి వారం రోజులు ఇంటికాడ ఉందని చెప్పనేటప్పటికి నువ్వు ఈ లోపేమో ఇంకో అమ్మాయి అవసరం అయిపోయి నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నావు. ఎంత ప్రేమ ఉన్న వయసు ఆగదు కదా. నీ దాంట్లోనే ముందు తీసుకుని లోపలేసి గుర్తుంటా బాగుంది. కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత ఆమె క్రాప్ తీస్తే నా వైఫ్ పోషించట్లేదు, నేను పెట్టిందే తింటున్నాను, ఎట్లా నడవాలి? ఓకే, దానికి ఏం చేస్తారు అయితే? ఏంటంటే నేను ఇంక ఇలా పని చేసింది. బిజినెస్ పెడదామన్న ఆలోచనతో డబ్బు లేదని చెప్పి దానికోసం తాగుతుంది, అదే టెన్షన్తో తాగుతుంది. బిజినెస్ పెడదామని చెప్పి డబ్బు లేదని చెప్పి టెన్షన్తో ఉద్యోగం మానేసి తాగుతున్నావా? తాగుతుంది. నీకు మెంటల్గా ఏదో చిప్పు తప్పు ఉంటుంది నాకు తెలిసి. అది పెంచాల్సిన అవసరం లేదు కానీ ఇద్దరికి విడిపోతాం సార్, అదే డిస్కషన్ చేసాం, సరిపోతుంది. పోషించలేనప్పుడు పెళ్ళింది చేసుకున్నారా మరి? పెళ్ళింది చేసుకున్నారా మరి? డిసైడ్ చేయండి సార్, అది డిసైడ్ చేస్తే వెళ్ళిపోతాం. సగం వయసు లేదు ఇద్దరికి కూడా తిప్పి కొడితే 23 ఏళ్ళకి అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళి ఆ మెట్రోల్ కిందేమో ఆ పని చేసుకుంటుంది ఆ అమ్మాయి. నువ్వు ఇంటికాడ కూర్చున్నావు, నువ్వేమో ఏదో పనులు నువ్వు చేసుకుని కూర్చున్నావు. నేను మానేస్తా ఇవన్నీ, కానీ జాబ్ చేసి పెట్టినా. నువ్వు వెళ్తావు ఇప్పుడు పిల్లల కిందకి? నమస్తే అమ్మా, మీ పేరు? అర్జున్. అర్జున్. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణనగర్. కృష్ణనగర్. ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, దేని గురించి మీరు ఇక్కడికి రావడం జరిగింది? ప్రాబ్లం అంటే ఏం లేదు సార్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ స్టోరీ అంటే ఇద్దరు ఒకటే సేల్స్ మ్యాన్ కింద చేసేటోళ్ళం. ఆమె సేల్స్ మ్యాన్, నేను సేల్స్ మ్యాన్. ఆమె పరిచయం అయ్యి 1 year లవ్ స్టోరీ నడిపిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నది ఎట్లా అంటే తను అన్నది ఇంట్లో ఒప్పించుకుని చేసుకుందామని అన్నది. నేనన్నా లవ్ చేసుకుంటే మనం మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్, వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు. తను అన్నది మనం ఎంజాయ్ చేద్దాం, మన ఇద్దరికి లవ్ స్టోరీ అంత మనకి కరెక్ట్ కాదు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి అన్నది. ఎంజాయ్ చేద్దామంటే నేనన్నా ఎంజాయ్ మనకు వద్దు, పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేనంటే తను అప్పటికే వెనకడిగేసింది. నేను అర్థం చేసుకోలే అప్పుడు, వెనకడిగేసినప్పుడు సరే అని చెప్పి నేను పెళ్లి చేసుకుందామని కానీ సరే అన్నది. ఓకే, అంటే ఎంజాయ్ చేద్దాం అని చెప్పానంటే అంటే ఏంటి అట్లా? పెళ్లి చేసుకోవద్దని నార్మల్ గా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం కానీ లవ్ స్టోరీ వద్దన్నది. అంటే నేనన్నా సరే అని చెప్పి ఆమెని ఎట్లా ఒప్పించా నేను. అంటే దేనికి ఒప్పించు? మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికి, లవ్ స్టోరీ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పించా. మ్యారేజ్ కూడా చేసుకున్నా, తను వద్దన్నది కానీ నేను చేసుకున్నా. కానీ నాకు అప్పుడు అర్థం కాలే సిచ్యువేషన్ ఇట్లా ఉంటుందని. ఏమైందంటే నేను చేసుకున్న ఇప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకుని 2 years అవుతుంది. లవ్ స్టోరీ 2 years అవుతుంది. తను చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులు ఉన్నారు మామూలుగా? అంటే లవ్ చేసుకోకుండా ఎంజాయ్ చేద్దాం అన్నారు కదా, అలా ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు? లవ్ స్టోరీ 1 year నడిచింది. ఎంజాయ్మెంట్ నార్మల్ గా నడిచింది కొన్ని రోజులు. నేను ఆమె సేల్స్ మ్యాన్ కింద పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు ఫ్రెండ్స్ గా ఉన్నాము. తన తర్వాత లవ్ స్టోరీ మొత్తం కలిపి 1 year నడిచింది. 1 year తర్వాత నేను ఇంకా మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి చేసుకున్నాం. ఇంకా చేసుకున్న తర్వాత ఒక 1 year ఉన్నాం కలిసి. ఉన్న తర్వాత ఈమె ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్ళి రావడం, 2 days ఉండి రావడం అట్లా. కాదు, ఇంతకీ అసలు మీరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారా, ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళింది మరి? పుట్టింటికి వెళ్తున్నా అన్నది. అంటే తిని సేల్స్ మ్యాన్ చేస్తుందంటే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటుంది. అంటే మీరు ఒప్పించుకొని పెళ్లి చేసుకోలేదు కదా? ఒప్పించుకొని చేసుకోవాలి. మరి ఎలా రమ్మన్నారు మరి ఇంటికి? తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. ఓకే, ఇద్దరం కలిపి ఏదో పిల్లలు బాబు పాప కనిపెడిస్తే అలా రమ్మంటారు చెప్పేస్తే అని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈమె 2 days కి 3 days కి వెళ్ళి రావడం అట్లా చేస్తుంది. అంటే మ్యారేజ్ అయినట్టు కాదు, ఈమె ఇక్కడ ఇంకా రూమ్ లోనే ఉంది సపరేట్ గా ఫ్రెండ్స్ తో. ఇట్లా వెళ్తుంది, మదర్ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది, వస్తుంది. ఇది పెళ్లి అవ్వకముందా? పెళ్లి అయిన తర్వాత? పెళ్లి అయిన తర్వాత. పెళ్లి అయిన తర్వాత రూమ్ లో ఎందుకు ఉంది? వేరే రూమ్ లో? వేరే రూమ్ లో కాదు, వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు, అది మా దగ్గరే ఉంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. అది చెప్పు. ఓకే, మీ ఇద్దరు ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకున్నాము. 1 year తర్వాత నుంచి ఇంటికి వెళ్ళి వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పలేము, పెళ్ళినట్టు చెప్పలే. చెప్దాం అనుకున్నాం.
ఇది ఏం చేస్తుంది 2 రోజులకి 3 రోజులకి వెళ్తుంది. లాస్ట్ వెళ్ళి 1 వీక్ మన లాస్ట్ వీక్ 1 వీక్ రాలే. రాకపోతే నాకు మనం ఏంది కొంచెం వయసులో ఉన్నాం కదా, తిను అప్పటికే మన దగ్గర అంత లేదు, పెళ్లి చేసుకున్నాం కానీ కలిసి ఉన్నదంటే ఏం లేదు. ఇంకో 2 days ఉంటే 2 days మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే వర్క్ లో బిజీ అయిపోవడం అనేది అన్నీ చేసింది. ఇంకా వెళ్ళి 1 వీక్ వరకు రాలే. అంటే ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గర ఉంటూ వాళ్ళ ఇంట్లో ఏంటంటే హాస్టల్లో ఉన్నట్టుగా పని చేస్తున్నట్టుగా ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర అలా కనిపిస్తుంది. నీకేంటంటే ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా నువ్వు కూడా చెప్పలేదు కదా ఇంటికి అని చెప్పినట్టుగా నువ్వు ఇట్లాగా సైలెంట్ గా ఉన్నావు. ఓకే. ఈ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్ వెళ్ళి వీక్ వరకు రాలే, ఇప్పటికి రాలే, 1 వీక్ వరకు రాలే. రాకపోతే నేను సరే ఎంతన్నా ఇంట్లో తెలియదు కదా అని చెప్పి వస్తుందిలే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉండి నేను వయసులో ఉన్నా కదా, ఇంకా మనకి డ్రింకింగ్ కూడా అలవాటు ఉంది. డ్రింక్ చేస్తా, లక్షణాలన్నీ ఉన్నాయి. లక్షణాలన్నీ ఉన్నాయి. డ్రింక్ చేస్తా. డ్రింక్ చేసి మనం ఇంకా వయసులో ఉంది కదా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుందాం అని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకోవడం, ఎంజాయ్ చేయడం చేశా. దేనికి నువ్వెందుకు చూసావు? మరి నాకు లేదు, వైఫ్ నా దగ్గర లేదు, నేను వయసులో ఉన్నా. పోలే ఆమె పిలుద్దామంటే దానికి రెస్పాన్స్ లేదు. అసలు నీ వయసు ఎంత, నువ్వే అంత పెళ్లి చేసుకుని అంటే నువ్వు చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు. అమ్మాయి ఏమో వెళ్ళి వారం రోజులు ఇంటికాడ ఉందని చెప్పనేటప్పటికే నువ్వే ఈ లోపేమో ఇంకో అమ్మాయి అవసరం అయిపోయి నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నా. వేరే అమ్మాయి తెచ్చుకున్నా, అది కూడా తినే కారణం నాకు. నేను నాకు వయసు ఉంది కాబట్టి నేను తను చేసుకున్నా, వేరే ఉద్దేశం లేదు నాకు. ఎంత వయసు ఉంది అంటున్నా? 24. నీకు పెళ్లి అయినప్పటికీ 23. 2 years అయిందన్న. పెళ్లి చేసుకున్నప్పుడు 23, ఇప్పుడు 24. మా లవ్ స్టోరీ 1 year నడిచింది. 22 అప్పుడు లవ్ స్టోరీ మాది, 23 దాకా లవ్ స్టోరీ నడిచింది. పెళ్లి చేసుకున్నది 24. లవ్ స్టోరీ అనరు కానీ లవ్ స్టోరీకి దానికి అసలు నువ్వు కలపమాగానే చెప్పు. సరే లవ్ స్టోరీ అన్నది తర్వాతే విషయం. కాకపోతే మేమైతే చేసుకున్న లవ్ మ్యారేజ్ కింద చేసుకున్నాం. చేసుకున్న తర్వాత తిని వెళ్ళిపోయింది, రాలేదని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకున్నా. ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసిన, అయిపోయింది, పంపించేసిన అమ్మాయిని. కాదు అసలు ఎలాగా మీరు అసలు మరి నీకు అసలు మరి ప్రేమ ఎక్కడ ఉంది? నువ్వు మరి ఇందాక నుంచి లవ్ స్టోరీ అని చెప్పాను, మరి పత్తితి మాట్లాడుతున్నావు. ప్రేమ ఉందంటే ఎంత నువ్వు మరి అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టుగా పెద్ద పత్తితి మాట్లాడుతున్నావు. లవ్ స్టోరీ ఉంది మాకు, మేము ఇద్దరం 1 year ఏమో కలిసి ఉన్నాము, ఇద్దరం ముందేమో ఇద్దరం కలిసి కలుపుదాం, లవ్ స్టోరీ కన్నా ముందు పెళ్లికి ముందు అని చెప్పి ఇవన్నీ చెప్పావు. అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడేమో అమ్మాయి రాలేదని చెప్పి నువ్వు వేరే అమ్మాయిని తీసుకుని ఎంజాయ్ చేసి పంపించేసి అని చెప్పని ఎట్లా చెప్తున్నావు? మరి నీకు ఎక్కడ లవ్ ఉంది? ఎంత ప్రేమ వయసు ఆగదు కదా, ఎంత ప్రేమ వయసు ఆగలేము కదా. వయసు ఆగదు కదా. అది నీలాంటి ముందు తీసుకెళ్ళి లోపలేసి బాగా ఫస్ట్ అట్లాంటి పని చేస్తేనే నీకు ఫస్ట్ సెట్ అవుతారు మీరు. తర్వాత అయిపోయింది, ఆ రోజు నైట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు. వాడు నేను డ్రింక్ తెచ్చుకున్నాం, మందు తెచ్చుకున్నాం, తాగాం. ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసినాం ఇద్దరం. ఎంజాయ్ చేసి మీ ఇద్దరు ఎంజాయ్ చేశారా? మేమిద్దరు ఎంజాయ్ చేయడం అంటే తాగినాం, తాగడం ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసి ఆ రోజు నైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్నింగ్ లేవడానికి ఈరోజు తాగిన దిగడానికి మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకున్నాం. ఈరోజు తాగింది. నీ దగ్గర ఉన్న పనికిమాల అలవాట్లు అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు చేసే పనికిమాల పనులే. మళ్ళీ సమస్యగా ఇక్కడికి వచ్చి నువ్వేమో నాకు ఇది ప్రాబ్లం చెప్పాను అన్నావు. చెప్పు తెచ్చుకున్నాం. నెక్స్ట్ రోజు మళ్ళీ తాగింది తీయడానికి మళ్ళీ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఫ్రెండ్ ఏమన్నాడంటే, నాకు లవర్ లేదు, మీ వైఫ్ కూడా ఇక్కడ లేదు కదరా, అమ్మాయిని తీసుకొచ్చుకున్నాము అని చెప్పి వాడు అన్నాడు. ఆల్రెడీ నువ్వు ఎదవే కదా, నీతో పాటు ఆడు ఎదవే అంటాడు. ఇద్దరం ఒకటి. ఆడు తెచ్చుకుందాం అన్నాడంటే ఆడు ఎదవే కదా. ఇద్దరు ఎదవలు కలిసి తయారే రెడీ వచ్చి తెచ్చుకున్నాము. నేను ఆడేమన్నాడంటే, నువ్వు వెళ్ళి నేను అంతలోకి రూమ్ క్లీన్ చేసి పెట్టుకుంటా, అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటా, నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మాయి అని చెప్పాను. ఎవరో నువ్వు చెప్పావా? ఫ్రెండ్ చెప్పిన. ఎక్కడ మీ ఇంటికాడేనా? నా రూమ్ లోనే. అయితే తను పోయిండు, వెళ్ళి తీసుకొచ్చిండు. ఎవరిని? అమ్మాయిని కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిండు. ఎక్కడమ్మా? కుక్కడపల్లి. కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత ఆమె క్రాఫ్ తీస్తే నా వైఫ్ ఉంది. మీ వైఫా? నా వైఫ్. ఎవరు? నువ్వు ఇందాక ప్రేమించి పెళ్లి చేసుకున్న, కూడా రిలేషన్ లో ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వీడు తీసుకొచ్చాడా? వీడు తీసుకొచ్చాడు. బాగుంది. దానికోసమే మీ దగ్గరికి వచ్చాను. ఓకే. మీ దగ్గర రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణమే అది. ఇప్పుడు ఏంటి, అమ్మాయి చేత అక్కడ మానిపించాలా లేదంటే నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? అది నాకొద్దు,
దాన్ని నేను చేసుకోను, దాన్ని పోషించను కూడా, అవసరం లేదు నాకు. మరి నువ్వు చేసిన లంగా పనులు కదా? నేను మగవాడిని, నేను చేస్తా. మగోడైతే నేను వెళ్ళి వ్యాపారం చేస్తా, నేను బిజినెస్ చేస్తలే, నేను బిజినెస్ చేయలే, నేను దేని దగ్గర పడుకుని పక్కవాడి దగ్గర డబ్బులు తీసుకురాలే. నువ్వు దేని దగ్గర పడుకోను కాదు, తీసుకొచ్చే కదా నువ్వు ఇట్లా చేసింది. చేసిన కారణం చేసుకున్న తర్వాత కూడా నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వేరే అమ్మాయిని తెచ్చుకుని నువ్వు పని చేసుకున్నాను పంపించేసానని చెప్పని మాట్లాడుతున్నావు కదా. నేను చేసిన కారణం దేనికి చేసా? నేను దేనికి చేసాను చెప్పండి. దేనికి చేసావు? ఏంటి వారం రోజులు రాకపోయేటప్పటికి నీకు ఆగలేకపోయిందా? వారం రోజులకే కాదు, 2 days ఉంటది వెళ్ళిపోతుంది, 2 days ఉంటది వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మాక్సిమం 1 year 2 years ఎంజాయ్ చేయాలి. నువ్వు అడగలేదా 2 days ఉంటున్నావు వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని చెప్పి? పుట్టింటికి వెళ్తున్నాను అంటుంది. పుట్టింటి దగ్గర ఫోన్ చేసి ఎంక్వైరీలు అయిదామంటే వాళ్ళ అమ్మాలతో నేను మాట్లాడను, పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పాను నాతో. నేను అడగడానికి అదే ఇంకా వేరే ఆప్షన్ లేదు. జాబ్ లో కూడా మిమ్మల్ని ఎక్కడ అడగలేదా? నేను జాబ్ వెంటనే మానేసా. జాబ్ కూడా మానేసావు నువ్వు? బిజినెస్ పెడదామని చెప్పి ఆపేసా. ఓహో, అంటే ఇది బిజినెస్? ఇది బిజినెస్ కాదు, వేరేది పెడదాం అనుకున్నా, సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసేసింది. ఓకే. మీ ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఇప్పుడైతే మీ ఆవిడని? తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నేను అడిగా, ఈ రోజు నా దగ్గరికి వచ్చామంటే ఇన్ని రోజులు ఎంతమంది దగ్గర పడుకున్నామని. మరి నువ్వు ఎంతమందిని పడుకోబెట్టావని చెప్పని మీ ఆవిడ అడగలేదండి? నన్ను అడగలేదు. అది నువ్వు ఎంతమందిని పడుకోబెట్టుకున్నావని? అది దొరికిపోయింది సడన్ గా నాకు. నేను దొరకలేదు. నువ్వు దొరకలేదు కాబట్టి నువ్వు దొంగ, నువ్వు మంచోడివి, ఆవిడ దొరికింది కాబట్టి దొంగ అనమాట. అడిగిన తర్వాత తను అన్నది, నేను ఇది కావాలని చేయలేదు, నేను వేరే పర్సన్స్ మీద చేశాను, నువ్వు పెళ్లి చేసుకున్న నన్ను ఏ రోజు సుఖపెట్టు, పెళ్లి చేసుకున్న వెంటనే జాబ్ మానేసావు అని చెప్పి నన్ను తిరిగి క్వశ్చన్ వేసింది. మరి నువ్వు మానేసావు కదా, మరి క్వశ్చన్ చేస్తా. అది నాదే తప్పు, జాబ్ మానేసా, నేను ఒప్పుకున్నది, క్వశ్చన్ వేసింది. నీ తప్పు నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు చేసే లంగా పనులు అన్నీ చేస్తారు, అన్ని వ్యసనాలన్నీ ఉంటాయి నీకు. రిటర్న్ నన్ను క్వశ్చన్ వేసింది. క్వశ్చన్ వేసిన తర్వాత నేను అడిగా, ఏంది ఇది, ఇన్ని రోజులు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు అని చెప్పి నేను అనుకున్నా, మరి ఇది ఎట్లా మధ్యలో ఎట్లా చేస్తే ఎట్లా అని చెప్పి నేను అడిగితే తను అన్నది, నేను కావాలని చేయలేదు, నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్న బంగారం అంతా అమ్మేసా, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జాబ్ మానేసావు, మన దానికి తినడానికి లేదు, ఉండడానికి లేదు, నాకు వేరే ఆప్షన్ కనబడలేదు. మంచిగానే మాట్లాడింది. అయితే నేను వేరే జాబ్కి వెళ్దామంటే, జాబ్ పర్పస్ మీద వెళ్దామంటే ఎవరన్నా నీలా ఎట్లా బయట ఉన్నారు, బయట కూడా ఎట్లా ఉన్నారు, ఆడికి వెళ్ళినా లొంగ తీసుకుందాం చూస్తున్నారు, ఒకవేళ లొంగపోతే రేపు చేసేస్తున్నారు సాయంత్రానికి, అది లోకల్లో జరిగేదే కదా, మనం కూడా చూస్తాం కదా అని చెప్పి అన్ని నన్ను తిరిగి క్వశ్చన్ వేసింది. నేను దానికి ఆన్సర్ సరే అవును అని చెప్పి నేను అన్నా. ఇంకా నాకు వేరే నువ్వు కాదు, అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పని నువ్వు చేసుకున్నావు, నాకు అర్థం కాదు. 24 సంవత్సరాలకి నీకు పెళ్లి అవసరం అయిపోయింది, లవ్ చేసేసుకున్నావు, పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పని పెళ్లి చేసుకున్నావు నువ్వు? పెళ్లి చేసుకుందామని టైం అనిపించలే, పెళ్లి అంటే పెళ్లి అంతే, పెళ్లి అంటే పెళ్లి చేసుకుందాం ఎంజాయ్ చేద్దాం అన్నట్టే అనిపించుకుంది తప్ప. కానీ అంటే పక్క వాళ్ళు ఏంటి ఎంజాయ్ చేయడానికి పెళ్లి, నీకు పెళ్లి అంటే సిగ్గుంది అసలు నువ్వు మాట మాట్లాడడానికి? పెళ్లికున్న వాల్యూ నువ్వు ఎట్లా తీసి మాట్లాడుతున్నావు తెలుసా? ఎంజాయ్ చేయడానికి పెళ్లి చేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పని కూడా అదే. అన్నిటికీ బాగానే ఒప్పుతున్నావు, గంగిరెద్దులో తలకి అన్నిటి అడిగిన దానికి అన్నిటి కూడా అవును అంటున్నావు, ఒప్పుకుంటున్నావు, బాగానే ఉంటుంది. చేసే అన్ని లంగాపాలని అని చెప్పని ఒప్పుకుంటున్నావు. మళ్ళీ మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి? ఎవరింట్లో? ఇద్దరింట్లో తెలియదు. ఇద్దరింట్లోకి తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలియదు. చేసుకున్న తర్వాత పాప బాబా పుట్టిందో చెప్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా మీరు చేసే ఉత్తమైన పనులకి ఇక పాప బాబా వాళ్ళని తీసుకొచ్చేసి సమాజంలో వదిలేసేసి వాళ్ళని వంటరోలు చేసేస్తారు. మీరు ఎవడు బతుకాడు బతుకుతాడు, నీకు ఈ రోజు బాగానే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు, రేపొద్దున అమ్మాయి బాగుంటుంది, రేపొద్దున ఎవరితో వెళ్ళిపోద్ది, తర్వాత వీళ్ళు అనాథలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇక పాప బాబు పుట్టిన తర్వాత వరకు కూడా ఆలోచించారు. అమ్మాయి ఉందా? తీసుకొచ్చారా? అమ్మాయి నేను తీసుకురాలేదా? ఫోన్ చేస్తే తానే వస్తుంది. మాట్లాడే అసలు ఆ రోజే మాట్లాడా. ఆదరించి తనకి ఫోన్ చేయలే, మెసేజ్ చేయలేను. ఆ రోజు ఉందా? మీ ఇంటికాడ ఉందా? వెళ్ళిపోయింది? అప్పుడు వెళ్ళిపోయిందా? అదే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు కూడా ఆవిడ కూడా చూసి ఉంటది. చూసింది ఏం లేదు, కానీ తన్నే పిలిపించుకున్నా కదా, అక్కడే దొరికినా నేను. అది కూడా అందరూ దొరికింది. ఇంకిద్దరు డిసైడ్ అయిపోయినాం. నేను వద్దన్నా దాన్ని, నేనే బయటకి ఎంటేసా ఇంట్లో నుంచి. నువ్వు చేసేది మాత్రం అసలు పత్తి పనులు అయితే అంతే. ఉత్తమైన పని చేసావు నువ్వు. ఉత్తమైన పని అని చెప్పను, కానీ సిచ్యువేషన్ అట్లా జరిగిందని చెప్తున్నా. ఓకే సరే, అమ్మాయిని అయితే మేము పిలిపించాం, కానీ నేను పిలిపిస్తాను, ఏం జరిగింది ఏంటనేది అమ్మాయిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు పుష్ప. పుష్ప. వాడు పక్కన ఎవరు కనిపిస్తున్నారు, వాళ్ళు తెలుసా మీకు? ఆయన తెలుసా? ఏమవుతారమ్మా మీకు ఆయన? హస్బెండ్ అవుతారు. ఓకే, ఆయన పేరేంటి తెలుసా? తెలుసా? అంటే ఎప్పటి నుంచి మీకు పరిచయం ఆయన? 2 years నుంచి. 2 years నుంచి.
అంటే మీరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా లేదంటే ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారా? లవ్ చేసి చేసుకున్నారు, ఇంట్లో ఒప్పించలేదు. ఓకే, బాగానే మంచి పద్ధతిగా చేసుకున్నారు పెళ్ళి అయితే. అవునా? ఎలా అంటున్నా అమ్మ అవునని? మంచి పద్ధతి ఫస్ట్ సేల్స్ గర్ల్స్ కింద చేసామండి, ఆయన అందులోనే పరిచయం. ఓకే, లవ్ చేస్తున్నా అని చెప్పాడు. ఆయనే చెప్పాడా? ఆయనే చెప్పాడు, చాలా మంది తిరిగాడు. నేను వద్దని చెప్పా, సెట్ అవ్వదు లవ్ గట్ట అని చెప్పా, అయినా వెళ్ళలేదు. మీరేమన్నారు దానికి? మ్యారేజ్ చేసుకుందాము వద్దు వద్దు అని అన్నాడు. అంటే నేను వద్దు అని అట్లా మళ్ళీ చెప్పి ఓకే చెప్పా. 1 year లవ్ నడిచింది, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ముందు ఎంజాయ్ చేద్దాం అని చెప్పాను అన్నారంట. అదే వద్దు మ్యారేజ్ వద్దని అన్నా కదా నేను, మ్యారేజ్ వద్దు సెట్ కాదని చెప్పా. ముందు ఎంజాయ్ చేద్దాం తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్లి అయితే వద్దని చెప్పా. పెళ్లి అయితే వద్దన్నారా? మరి ఎందుకు చేసుకున్నారు మరి పెళ్లి? ఆయన ఒప్పించింది అలా. ఒప్పించాడా? బాబు ఎందుకే ఒప్పించా? అప్పుడే తెలుసుంటే దీన్ని చేసుకపోతుంది అసలు, తెలియదు దీనికోసం ఇట్లా ఏదో పని చేస్తుంది అనేది. నువ్వు మాత్రం మంచి పనులు చేస్తావా? ఏం తప్పేం చేయలే, వేరే దాన్ని తీసుకో రావడం ఒకటి తప్ప అంతే. అది దీనికోసం తీసుకొచ్చేది నా దగ్గర లేదు. అంటే మీ ఇద్దరు కలిసి చేస్తారండి దీనికోసం తీసుకొచ్చా? నా ఫ్యామిలీ ఉంటలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యారేజ్ చేసుకునేది అందుకు, కలిసి ఉన్నాం, వేరే దానికి వేరే మన మైండ్ సెట్ వేరే దగ్గర వెళ్ళకుండా ఉండదని చెప్పి చేసుకున్నా. ఆ మైండ్ సెట్ వేరే దగ్గరికి వెళ్ళేలా చేసింది కూడా ఇదే. ఓకే, అసలు ఏం జరిగింది చెప్పమ్మా మీ పెళ్ళి అయిన తర్వాత? మ్యారేజ్ చేసుకున్నాం సార్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈయన జాబ్ చేయడం మానేశాడు, బిజినెస్ పెడతానన్నాడు. బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. నేను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు కొంచెం బంగారం ఉంటే తెచ్చా. ఇంట్లో తెలియకుండా ఎలా తీసుకొచ్చాను బంగారం? అంటే నేను నార్మల్ వేసుకుందాం కదా, అకేషన్స్ ఏమన్నా ఉంటే వేసుకుందాం కదా అన్నట్టు నేను తెచ్చుకున్నా. అవి ఏంటంటే మేము మ్యారేజ్ చేసుకున్నాం, మరి మాకు నడవాలి కదా ఫ్యామిలీ అని చెప్పేసి అవి అట్లా అమ్మడం అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా తాలిబొట్టు ఒకటే మిగిలింది, అది కూడా అమ్మడం అంటే ఇంకా అవ్వదు. దేనికి వాల్యూ లేకుండా మీరు తాలిబొట్టు మెల్ల వేసుకున్న ఉపయోగం లేదు కదా. మ్యారేజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ఇందాక మీరు రాకముందు ఆయన చెప్పారు కొన్ని, అవి ఏంటో మీకు తెలుసా? మీరు విన్నారా? మీకు తెలుసా ఆయన ఏం చెప్పాడో? ఏం చేశారు? ఏం జరిగింది ఆ రోజు? అదే మ్యారేజ్ చేసుకున్నాం కదా, అది ఒక్కటే మిగిలిన తాలిబొట్టు ఒకటే, అన్ని అయిపోయినాయి. అది ఎందుకు చేతనంటే నేను బిజినెస్ పెడతానని అన్నాడు. వెళ్ళడు, పోషించట్లేదు, నేను పెట్టిందే తింటున్నాడు, ఎట్లా నడవాలి? ఇంకా ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. డబ్బులు ఉండాలంటే ఎక్కడి నుంచి పని చేస్తున్నారా? నేను చేస్తున్నా. మీరు పని చేస్తున్నారా? మీకు ఎంత వస్తుంది శాలరీ? నాకు 18,000 వస్తుంది. 18,000 వస్తుంది. 18,000 వస్తుంది, మీరు పని చేస్తున్నారు, మీ శాలరీ మీద బతుకుతున్నారు ఇద్దరు అంతే. మరి దాని గురించి మీ శాలరీ మీద బతుకుతున్నప్పుడు మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పని వెళ్ళిపోవడం రావడం అని చెప్పని ఆయన అంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజం? అది మరి బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదా. ఓకే, మరి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? తెచ్చినవన్నీ సరే అమ్మి పడిండు, ఇంకెక్కడి నుంచి తేవాలి? ఓకే, దానికి ఏం చేస్తారు అయితే? ఏంటంటే నేను ఇంక ఇలా లంగా పని చేసింది. నువ్వు లంగా పని చేసింది, అదే చేసింది. మరి లంగా పని నువ్వు పత్తిలా నువ్వు మాట్లాడమాక, నువ్వు చేసింది ఏదో పనే, నువ్వు చేసింది వేణు మొత్తం. నేను ఈ పని చేసిందే వాడి గురించి. ఎందుకంటే వాడి గురించి నేను ఎందుకు చేసా? వాడు బాగుండాలి, లవ్ చేసిండు, చేసుకున్నాడు, వాడు బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి. అసలు అది కాదు, ఫస్ట్ అసలు మీ ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పకుండా, పెద్దోళ్ళకి చెప్పకుండా, మీ ఇద్దరికి ఏదో 15,000 20,000 శాలరీ వస్తుంది కదా అని చెప్పని ఏదో ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పని ఎంజాయ్ చేసేసుకుని పెళ్లిళ్ళు చేసేసుకుని, ఏ పిల్లలు కూడా కనేస్తే వాళ్ళు ఒప్పేసుకుంటారని చెప్పని ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఈ రకంగా ఎందుకని ఇలా తయారవుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. అసలు ఏం చేద్దాం అని చెప్పని పెళ్లి చేసుకున్నారు మీరు? మేమైతే బాగుందామని, మరి ఆయన మానేసిండు కదా జాబ్ చేయడం మానేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు బిజినెస్ పెట్టాలని చెప్పి అన్నాడు, బిజినెస్ పెట్టాలని చెప్పని డబ్బులు మిమ్మల్ని తెమ్మని చెప్పని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడమ్మా? మరి డబ్బులు ఉండాలి కదా, తేవాలి, బిజినెస్ పెట్టాలని ఇంట్లో తాగుతా కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, తను బాధపడకూడదు కదా అని చెప్పేసి నేను ఇట్లా చేయడం మొదలు పెట్టా. ఆయన బాధపడకూడదు అని చెప్పి మీరు ఇలా మొదలు పెట్టారా? ఆయన బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు. అదే కదా, అది నాకు మొన్నేగా తెలిసింది. నేను ఇలా వెళ్తుంటే తిని ఇలా చేస్తున్నాడని మొన్నే తెలిసింది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు పని? నేను 6 months నుంచి. 6 months నుంచి అంటే పెళ్ళి అయ్యి మీకు 1 year అవుతుందని చెప్పని అన్నారు. పెళ్ళి అయిన 1 year అంటే 4 months తర్వాత 6 months నుంచే అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఇంటికి రావడం అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. మరి డబ్బులన్నీ అయిపోయినాయి కదా చేతిలో, మరి నేను ఎలా పెంచాలి? వచ్చే జీతం సరిపోదు. మరి ఇంట్లో చెప్పాలని చెప్పని అనిపించలేదా మీకు? ఇట్లా కష్టపడుతున్నారు, సరే తప్పు చేశారు, పెళ్లి చేసుకుని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నా తప్పు చేశారు, కనీసం ఇంట్లో చెప్తే నేను ఇలా ఏమైనా చేద్దామని అనుకున్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయనని చెప్పారు.
పెళ్లి చేసుకున్నానని చెప్పాను అనడానికా లేదంటే పెళ్లి చేసుకుంటావు అని పెళ్లి చేసుకుందాం అని అడగడానికి అడిగినా యాక్సెప్ట్ చేయమని చెప్పారు. యాక్సెప్ట్ చేయను అన్నారు. ఇంకా మీకు వేరే దారి ఏం దొరకలేదు? ఇంకా లేదు. ఇప్పుడు జాబ్ వేరే నేను ఇంకే పోనీ పై పొజిషన్కి వెళ్దామన్నా ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ లేదు. ఎవరి దగ్గరన్నా లొంగాలి. లొంగకపోతే ఎట్లా ఉంటున్నాయి బయట చూస్తున్నాం కదా. ఈవినింగ్కి రేప్ చేస్తున్నారు, ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు, అయిపోతుంది. ఇంకా అదేదో ఇలా ఒప్పుకొని డబ్బులన్నా వస్తున్నాయి కదా, తిని బిజినెస్ అన్నా పెడతాడని చెప్పేసి ఇట్లా చేసిన. మీరేమో ఆయన గురించి ఆలోచించారు, ప్రేమించారు కదా అని చెప్పని, ఆయనేమో మీ గురించి ప్రేమించారు కదా అని చెప్పని ఆయన మీ గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇద్దరు ఏమో ఇప్పుడు నేనే పెంచుతున్నా ఆయన్ని, నా డబ్బులతోనే కదా తింటున్నాడు. ఇద్దరికిద్దరు ఎదురుపడేటప్పటికి ఇప్పుడు ఈ రకంగా వచ్చారన్నమాట. బాబు ఏమంటావు? నీ డబ్బు ఆవిడ డబ్బులతోనే పెంచుతుందని చెప్తున్నావు. జాబ్ మారేసిన తర్వాత తన డబ్బుల మీద తీసుకున్నాను. పెంచిందా? సిగ్గు లేకుండా చెప్తున్నావు నువ్వు. అదే నేను జాబ్ మానేసే బిజినెస్ పెడదాం అనుకున్నాను. నేను ఖాళీగా తిరిగి జీవితాంతకాలం దాని తెచ్చిన శాలరీ బిజినెస్ పెడతాయో నాకు అర్థం కాదు. ఫ్యామిలీ అనేది నీకు ఇంకా సెట్ అవ్వలేదు, ఏం బిజినెస్ పెట్టుకుని ఏం చేసేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. అది కాకుండా నీ ఫ్రెండ్స్తో కలిసి అమ్మాయిలను ఎంజాయ్ చేయడానికి ఇంకా నీ ఫ్రెండ్స్తో కలిపి తీసుకొచ్చుకొని రూమ్ తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేసుకుంటావు. ఈ మెంటాలిటీతో ఈ మైండ్ సెట్తో ఉండి నువ్వు బిజినెస్లు పెడతావు. నువ్వు ఆయన ఏదో సరే జాబ్ మానేశాడు, ఆయన మానేశాడు అని చెప్పనేటప్పటికీ నువ్వు ఇంకా తీసుకొచ్చుకొని నువ్వు ఈ వ్యాపారంలోకి వెళ్ళిపోయి ఈ బిజినెస్లోకి వెళ్ళిపోయి నువ్వేమో ఇలా డబ్బులు సంపాదించుకుని అది తీసుకొచ్చేద్దామని అని పెంచి పోషిద్దాం అని చెప్పని నువ్వు డిసైడ్ అయ్యావు. ఇంకా ఎలా చెప్తున్నావు అవును అని చెప్పమ్మా? మరి ఇంకెట్లా పెంచాలి? ఇప్పుడు ఆయన ప్రేమించాలి, ఆయన పెంచాలని చెప్పని నీకు రాసి పెట్టుంది ఇంటి ఎక్కడ? మరి ప్రేమించాను కదా. అసలు ప్రేమకి నిజంగా ప్రేమ అనే దానికి మీ ఇద్దరు దానికి ఉన్న వాల్యూని తీసేశారు. నిజంగా చెప్పాలంటే ప్రేమ అనే దానికి దాన్ని రెండింటికి వాల్యూ తీసేశారు. లిటరల్లీ చెప్పాలంటే మీరు ఏ మాట్లాడినా కానీ నాకు ఆయన మీద ప్రేమ అంటున్నాడు, ఈయన ఏది మాట్లాడినా నాకు ఆమె మీద ప్రేమ అని చెప్పని ఇదే చెప్తున్నారు తప్ప ప్రేమ అనే టప్ చెప్తున్నారు తప్ప మీరు చేసే పనులన్నిటి కూడా ఎంత దారుణం అయితే దారుణ పనులో బిజినెస్ పెడతాడు డబ్బులు వస్తాయని చెప్పి ఊరుకో అమ్మా. ఆయన బిజినెస్ పెడతాడని చెప్పాను అన్న దానికి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని తాగుతా ఉంటే ఏం చెప్తావు అమ్మాయికి సమాధానం? నువ్వు లేదు సార్, నీ వల్ల అలా తయారైందని చెప్పని అంటుంది ఆవిడ. నేను చేయలేదు, తయారు చేయలేదు. నేను అలా నేను తయారు చేయలే. అలా తను సంపాదించే శాలరీ తరపున పెడదామని అనుకున్నా తప్ప కానీ అది ఎట్లా పని చేస్తానని చెప్పి అనుకోలేదు. మరి ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు డబ్బులు? అయితే తను చేసే తాగడానికి ఎవరుతున్నారు డబ్బులు? నేను ఇస్తాను. మరి అన్ని ఇంట్లో ఆడే చూసుకుంటుంది కానీ తాగడానికి అన్నిటికీ తిరగడానికి అన్నిటికీ ఆవిడ ఎత్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పని అడగట్లేదు నువ్వు? అప్పుడు రాలేదు నీకు బుద్ధి? అమ్మాయిలు తీసుకొచ్చి ఏదో ఎంజాయ్ చేసి పంపించేసానండి అని చెప్పినప్పుడు నీకు అప్పుడు గుర్తు రాలేదా? మరి నేను అదే అడుగుతున్నానండి. నువ్వు అడగడం కాదు, నువ్వు చేసిందేమో. నువ్వు ఉత్తమైన పని ఏం చేయలేదమ్మా. చేసిందైనా చేయడానికైనా వాడి గురించే కదా, వాడు నాతో ఉండాలనే కదా. వాడు నీతో ఉండాలని చెప్పని నువ్వు వేరే వెళ్ళి బయట వాళ్ళతో ఉంటావు ఏంటి? మరి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు ఎట్లా చేసినా బయటకి వెళ్ళాలంటే ఆడది బయటకి వెళ్ళి బ్రతకాలంటే ఎక్కడ అవుతుంది చెప్పండి? టీవీలో అయినా చూడట్లేదు. కరెక్ట్గా వెళ్ళి బతికిన వాళ్ళు ఏమన్నా బతకనిస్తున్నారా? బ్రతకనివ్వట్లే కదా. అదేదో వాళ్ళకి ఇది చేసే బదులు ఇలా చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి అండి, నాకు ఇంట్లో కూడా గడుస్తుంది కదా అని నేను చేసా. ఈయన బిజినెస్ పెడితే సెట్ అవుతుంది కదా అని. బాబు ఏంటి లేదు సార్, మీరు బిజినెస్ అంటే పెట్టుకుంటావు? మరి ఇద్దరు కలిసి పెట్టుకోండి బిజినెస్. ఏంటిదమ్మా? విడిపోతాం సార్ ఇద్దరు. మీ దగ్గరికి వచ్చి విడిపోతారా? మీ పెళ్లి చేసుకున్నప్పుడు మీ దగ్గర ఎవరు ఉన్నారు? అంటే మీ ఇద్దరే చేసుకున్నారు పెళ్లి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ? ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకడేనా? ఎవడో ఆ రోజు మీ ఇద్దరు కలిసి చేసినాడు ఆడేనా? పెళ్లి చేసినప్పుడు మరి ఆడికి తెలియదా? ఆడు చూడలేదా మరి ఇవన్నీ నీ పెళ్లి టైంలో? మరి చూసి ఎలా తెచ్చుకున్నాడు? స్కార్ఫ్ కట్టుకున్నావు. బాగా చెప్తున్నావు, పద్ధతి చాలా పద్ధతిగా వచ్చినట్టే చెప్తున్నావు. నువ్వు ఏదో మంచి పని చేసినట్టు మాట్లాడుతున్నావు. స్కార్ఫ్ కట్టుకున్నానండి అంటున్నావు. కాదమ్మా, ఇప్పుడు ఆయన అంటే గుర్తుపట్టలేదు, స్కార్ఫ్ కట్టుకున్నావు అని చెప్పని చక్కగా చెప్తున్నావు. మరి నీకు తెలియదా? ఆయన ఫ్రెండ్ అని చెప్పని అంటున్నాడు కదా, అప్పుడు నువ్వు చూడలేదా? తను మాస్క్ పెట్టుకున్నాడు, నేను స్కార్ఫ్ కట్టుకున్నా, ఇద్దరికిద్దరం తెలుసుకోలే. ఆహా, చక్కగా నువ్వు స్కార్ఫ్ లో ఉండు, నువ్వు మాస్క్ లో ఉండు అని ఇద్దరు బేరం మాట్లాడుకుని వచ్చారనమాట. కానీ చక్కగా చెప్తున్నావు, అవునని చెప్తున్నావు, చక్కగా ఒప్పుకుంటున్నారు బాగా. ఈ విషయానికి అయితే మాత్రం మంచిగా మీ ఇద్దరిని మెచ్చుకోవాలి. అన్నిటికీ చక్కగా మంచిగా ఒప్పుకుంటున్నారు. మీ ఇద్దరు సమస్యగా ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మాకేంటంటే ఇట్లా సాల్వ్ చేయండి అని చెప్పని మీరు అడగడం బాగుంది. మీరు చేసినవి అన్నీ కూడా మంచి పనులు. నీ వయసు ఎంతమ్మా? 23. అసలు ఏముంది మీ ఇద్దరికి వయసు చెప్పండి. అసలు 24, నీకు 23. ఏముంది? ఏం చూసారు అసలు మీ ఇద్దరు జీవితంలో? సగం జీవితం అయినా అయింది అసలు మీకు? అసలు కాలే. అప్పుడే లవ్ అయిపోయింది,
ఎంజాయ్ చేయడం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఈ రోజేమో నువ్వేమో ఈయన పోషించడానికి నువ్వు వేరేది స్టార్ట్ చేసి నువ్వు చేయడం మొదలెట్టావు. ఈయనేమో ఇంటికాడికి వచ్చిన చక్కగా మందు కొడుతూ నువ్వు తెచ్చిన డబ్బులతోనే ఎంజాయ్ చేస్తూ ఈయన మళ్ళీ వేరే వాళ్ళని తెచ్చుకొని ఈయన ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. ఈయన పెంచడానికి నేను చేస్తుంటే ఆయన అలా చేస్తున్నాడు. నువ్వు బాగా చెప్తున్నావు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నావులే. ఈయన పెంచడానికి సిగ్గు లేకుండా అలాగే కూర్చొని చూస్తున్నాడు. పెంచడానికి అన్నా కానీ ఒప్పుకుంటున్నాడు నన్ను పెంచడానికి అని చెప్పని. ఏమనంటే బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేద్దాం అనుకున్నావు నువ్వు అర్జున్? చేద్దాం అనుకున్నా సరే చెప్పు, ఏం బిజినెస్ చేద్దాం అనుకున్నావు? మనీ చూసి దాన్ని బట్టి ఏదైనా బిజినెస్ డిసైడ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. మనీ చూసి బిజినెస్ చేద్దాం అనుకో. నువ్వు వచ్చిన మనీ వచ్చినట్టుగా నువ్వు బయట వాళ్ళకే ఖర్చు పెడుతున్నావుగా. తెచ్చుకుంటున్నానని చెప్పని అంటున్నావుగా, ఎంజాయ్ చేస్తున్నానని చెప్పని అంటున్నావుగా. ఈవిడ ఇంట్లో ఉండట్లేదు, ఈవిడ ఇంట్లో లేనప్పుడేమో నువ్వు తీసుకొచ్చుకుని ఎంజాయ్ చేసుకుంటున్నావు. ఏం బిజినెస్ చేస్తావు ఇంక నువ్వు బిజినెస్ చేసే మనిషి మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీ ఇద్దరికి ఏంటి, ఏం కావాలి? విడిపోదాం అనుకున్నాం సార్. అసలు భార్య అంటే ఎలా ఉండాలి? ఇలా కాదు. భార్య అంటే ఎలా ఉండాలి? భార్య అంటే భర్తను చూసుకున్నది. నువ్వు చెప్పు. భార్య అంటే భర్తను చూసుకుంది, కాదంటలేదు. నేను బిజినెస్ పెడదామని చెప్పి జాబ్ మానేసా. అది నా వైపు తప్పు ఉంది. జాబ్ మానేసా. తిని ఎట్లా పోషించాలి? తిని చేస్తున్నా. ఇప్పుడు నేను చేసే సేల్స్ మ్యాన్ తిని చేస్తుంది. ఆ శాలరీతోనే తెచ్చిందే ఇంట్లో చెప్పి నాతో డిసైడ్ చేసుకుని మాట్లాడుకోవాలి. అంతే. దీనికి డిసైడ్ చేసుకుని బయటకు వెళ్ళి చేసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వు తాగేసి ఇంట్లో కూర్చొని నువ్వు చెప్పాలి నాతో, ఒకసారి నాతో డిసైడ్ చేయాలి కదా. ఆవిడ తనతో ఉంటుంటే ఏం చేస్తుంది? అప్పుడు కొట్టలే తను ఏ రోజు కొట్టలేను. డబ్బులు నేను ఒప్పుకుంటా. నేను డ్యూటీ జాబ్ మానేసా, తన శాలరీ మీద బతుకుతున్నా ఒప్పుకుంటా. కానీ తాగుతున్నా కానీ తను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేను. బిజినెస్ పెడదాము, అమౌంట్ కావాలని చెప్పి అడిగా. మరి ఆ మాత్రం దానికి నువ్వు అంత బలంగా తీసుకొని నిర్ణయం తీసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఉండి తీసుకురావాల్సిన అవసరం ఉంది? భార్య ఆలోచించిందంటే ఎలా ఆలోచించకూడదు సార్. ఇప్పుడు సరే నేను అన్న బిజినెస్ పెడదామని చెప్పి అనుకున్నా. తను నిజంగా నా మీదే ప్రేమ ఉండి అనుకుంటే తను ఉన్న శాలరీలో సగం డబ్బులు సైడ్కి పెట్టుకుని నాతో డిస్కషన్ చేయాలి. నాకు వచ్చేదే 18,000 శాలరీ వస్తుంది, నువ్వు ఇట్లా తాగుతే ఎలాగా, ఇట్లా తిరిగితే ఎలాగా, నన్ను అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి నాతో మాట్లాడుకోవాలి. నువ్వు బిజినెస్కి డబ్బులు అడుగుతున్నావు, సరే బిజినెస్కి డబ్బులు మనం బిజినెస్ పెట్టుకుందాం, కానీ నువ్వు తాగుడు అనేది ఆపేసే, లేదంటే నా ఒకదాని మీద నడవాలంటే కాదు కదా, నేనే వేరే రూట్లోకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి నాతో ఒకసారి మాట్లాడితే నేను తను పెట్టి మారుతున్నానో లేదో తనకు అర్థమైపోతుంది. అప్పటికి నేను మారలేదంటే తను వేరే దానిలోకి వెళ్ళినా పర్లేదు. తను నాతో ఏమి చెప్పలేదు, చెయ్యలేదు. సరే నేను తాగుతున్నా, జాబ్ మానేసి ఏదో బిజినెస్ పెడదాం టెన్షన్లో అదే పెట్టి తాగుతున్నా, తను ఇచ్చిన డబ్బులతోనే తాగుతున్నా. తను ఒకసారి నాతో డిస్కషన్ చేస్తే అప్పుడు నేను తాగాల ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. తను కూడా నాతో కూర్చొని మాట్లాడుతుంది. అంతేగాని తను డిసైడ్ అయిపోయి తనకు వేరే బిజినెస్లు చేసుకుని అది ఎట్లా కట్ అవుతుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక విషయం చెప్పు, నువ్వు జాబ్ మానేసు ఒకటి, ఆమె తీసుకొచ్చిన డబ్బులతోనే మీ కుటుంబం నడిపించుకుంటున్నారు 2, నువ్వు బిజినెస్ పెట్టాలనుకున్నావు 3. ఇక్కడ నువ్వు జాబ్ మానేసి ఆవిడ తీసుకొచ్చిన డబ్బులతోనే కుటుంబం నడిపించుకుంటూ నువ్వు తాక్కుంటూ నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు ఏం బిజినెస్ పెడతావు? ఎక్కడ డబ్బుతో పెడతావు? నువ్వు బిజినెస్ పెడదామన్న ఆలోచనతో డబ్బు లేదని చెప్పి దానికోసమే తాగుతున్నాను. అదే టెన్షన్తో తాగుతున్నాను. బిజినెస్ పెడదామని చెప్పని డబ్బు లేదని చెప్పని టెన్షన్తో ఉద్యోగం మానేసి తాగుతున్నావా? నీకు మెంటల్గా ఏదో చిప్పు దొబ్బు ఉంటుంది నాకు తెలిసి. డబ్బు లేకుండా, చేతిలో డబ్బు లేకుండా నువ్వు తాగుకుంటూ కూర్చొని బిజినెస్ పెట్టాలని చెప్పని ఆలోచిస్తున్నావా? నువ్వు అసలు కరెక్ట్ కాదు. అసలు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు చేసిన పనులు కూడా కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న దాన్ని బట్టి ఇక్కడ రెంట్లకే అవుతున్నాయి డబ్బులన్నీ. ఎట్లా పెంచాలి చెప్పండి ఆ 18,000 జీతంతో? ఊరుకో అమ్మా, పెంచాలని చెప్పను. నువ్వు ఒక దానివి చిన్న పిల్లడేంటి పెంచాలి అంటున్నాడు కదా, మిగిల్చాలి చేయాలని చెప్పేసి. పెళ్లి చేసుకున్నావా? మిగిల్చాలి చేయాలని చెప్పేసి అంటున్నాడు కదా. నేను అందుకే ముందు పెళ్లి కాదు వద్దని చెప్పా. ఒప్పించాడుగా, మరి పెళ్లి చేసుకున్నాడుగా. నువ్వు ఏదో పెళ్లి చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, ఖర్చు తీసుకోవాలని చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించినట్టు ఉంది ఇక్కడ. ఎందుకు ప్రవర్తిస్తాము? అందుకే ప్రేమకులదే కదా మేము. అందుకనే ఇప్పుడు ఇలా చేసాడు, డబ్బులు మిగిల్చి బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. నీకు అంత కష్టం ఏమొచ్చింది నాకు అర్థం కాదు కదా. తాగుతున్నాను, సైలెంట్ గా ఉంటున్నాను నేను, కానీ కనీసం ఆమె ఏం అంటలేదు అని కూడా అంటున్నాడు కదా ఆయన. ఎలా పెంచాలి ఇప్పుడు? నేను ఒక చేసుకోవాలంటే నా తల్లిదండ్రులు చూపించాలి కదా. చెప్పాలి, నాతో డిస్కషన్ చేసి తెలిసేది చెప్పాలి. తాగుతున్నా కాదంటలేదు, నేను అన్న ఒప్పుకున్నా నేను తాగుతున్నాను, నేను తాగినా సరే ఒకసారి చెప్పుకోవాలి. ఇట్లా తాగితే ఎలా కుదురుతుంది నా శాలరీ మీద అని చెప్పి నాతో డిస్కషన్ చేయాలి. నీకు తెలియదా అమ్మాయి చెప్తే నీకు వస్తుంది? నేను బిజినెస్ పెడదామని ఆలోచన చేసుకుంటాను చెప్పి నువ్వు అడిగావా? ఆమె అడిగిందిగా. ఆమె వద్దన్నప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? మరి నేను అడిగా, మరి పెళ్లి చేసుకుని ఏం చేద్దాం? బలవంతంగా చేసుకోలే. మ్యారేజ్ ఏమి తను ఒప్పుకున్న తర్వాత చేసుకున్నాను నేను. తను ఏదో తీసుకెళ్లి ఒప్పించిందే నువ్వు కదా, ఒప్పుకున్నా అంటున్నావు. ఒప్పించిందే నువ్వు. మరి ఏం చేద్దాం చెప్పని పెళ్లి చేసుకున్నావు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు సగం వయసు లేదు ఇద్దరికి కూడా, తిప్పి కొడితే 23 ఏళ్ళకి అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళి ఆ మెట్రోల్ కిందేమో ఆ పని చేసుకుంటుంది ఆ అమ్మాయి. ఏమో నీకెవరు చెప్పారమ్మా ఆ పని చేస్తే అలా వస్తుందని చెప్పని? నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం పక్కన చేసుకుంటున్నావు కదా. ఉద్యోగం చేస్తున్నా పెద్ద సార్లు ఉన్నారు. పెద్ద సార్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి?
వాళ్ళకి దీనికి ఫస్ట్ నుంచి ఉంది అలవాటు, అర్థమైపోతుంది. సడన్ గా ఎవరు ఎలా వస్తుంది బిజినెస్ దీనికి? అలా నేను ఎలా first నుంచి తెలిసిన ఉన్నారు అలా దీనికి. తెలిసినప్పుడు ఎందుకు చేయాలి? లవ్ ఎందుకు మాకు తెలియక. చేసుకున్నారు? ఎందుకు మ్యారేజ్ నాకు చేసుకోవాలి? తెలియక, బుద్ధి లేక నువ్వు చేస్తావని తెలియక. ఒప్పుకోకపోతే ఇప్పుడు పెద్ద సార్ల దగ్గర లొంగకపోయామంటే ఏం చేస్తారు? ఆ నైట్కే రేప్ చేసి చంపేస్తున్నారు. ఇట్లానే కదా జరుగుతున్నాయి. రేపులు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి లొంగకపోతేనే. వెళ్ళు, ఇప్పుడు కూడా అడిగెళ్ళు. ఇప్పుడు కూడా రేపు చేసి చంపేస్తారు సాయంత్రానికి. లొంగకపోతేనే జరుగుతున్నాయి. వెళ్ళకపోతే ఇప్పుడు కూడా రేపు చేసి చంపేస్తారు. వెళ్ళు, ఇప్పుడు కూడా వెళ్ళిపో. మరి ఎవరొద్దాను నేను? నేను నిజంగా తీసుకెళ్ళి నిన్ను ఎరగట్లో పడేది. ముందు నీకు చెప్పాలి, నువ్వు అసలు నీకు బుద్ధి లేదు ముందు. అసలు నువ్వు ప్రతిది కూడా నువ్వేదో పురుషోత్తమం లాగా నువ్వు మాట్లాడుతున్నావు. అన్నీ చేసినవన్నీ నువ్వు ఇంటికాడ కూర్చున్నావు, నువ్వేమో ఏదో పనులు నువ్వు చేసుకుని కూర్చున్నావు. మళ్ళీ అమ్మాయి ఏమో ఇలా చేసిందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏమ్మా నీకైనా అనిపించలేదా? నాకు అర్థం కాదు అసలు. ఏదో అని పెంచడానికి ఏదో పసిపిల్లని పెంచాలి అన్నట్టుగా, నువ్వు తల్లి బిడ్డను పెంచాలన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా పెంచాలంటే నాకు అర్థం కాల. నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు. అని పెంచాలండి, పోషించాలని అని చెప్పాను. అది పెంచాల్సిన అవసరం లేదు, కానీ ఇద్దరికి విడిపోతాం సార్. అదే డిస్కషన్ చేసాను, సరిపోతుంది. పోషించలేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారా మరి? డిసైడ్ చేయండి సార్, అది డిసైడ్ చేసి వెళ్ళిపోతాం. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగిన సమాధానం ఏం లేదు. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. నా ఫ్రెండ్ తో క్రాస్ పెట్టుకుని ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే డిసైడ్ అయిపోయినా. ఏమని? తను వద్దని, ఇది ఫిక్స్ అయిపోయాను. నేను తిరగలే కదా వాడు వెంట, నన్ను లవ్ చేయి, నన్ను పెళ్లి చేసుకోండి తెలియక తిరిగిండుగా. 1 year తిరిగిండుగా. 1-2 రోజులు కాదు కదా అప్పుడు తెలియపోవడానికి. ఇన్ని లంగా పని చేస్తున్నాను ఎవడో తెలుసు. మరి నువ్వు మాత్రం ఏం పని చేస్తున్నావు? నువ్వేమైనా మంచి పని చేస్తున్నావు ఏంటి? ఇంటికాడ కూర్చొని అమ్మాయి స్కార్ఫ్ కట్టుకుని వచ్చేంత వరకు, స్కార్ఫ్ తీసిన తర్వాత నాకు నిజస్వరూపం తెలిసిందని చెప్పని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. ఏమ్మా నీకనే తెలీదా? అది తీసుకొచ్చినప్పుడు అది ఎవడో మాస్క్ కట్టుకుని తీసుకొచ్చాడని చెప్పాను అన్నావు. మీ ఇంటిగా తీసుకొస్తాడని చెప్పని నీకు తెలీదా? రూమ్ వేరు సార్, మా రూమ్ కాదు కదా. ఆహా, మరి మీ ఇంటికాడ ఎలా ఇంటికాడ అని చెప్పాను అన్నాడు. మీ ఇంటికాడ జరిగింది అన్నాడు. కాదు, షిఫ్ట్ అయిపోయాం. రూమ్ షిఫ్ట్ అయిపోయారా? తిని వెళ్ళిన తర్వాత రూమ్ షిఫ్ట్ అయిపోయాం. ఫ్రెండ్ రూమ్ జరిగి. వెళ్ళిన తర్వాత మారేరా? రెంట్ కట్టలేక తన ఓనర్ వెళ్ళిపోమంటే సామాన్ ఫ్రెండ్ రూమ్ లో షిఫ్ట్ చేసుకున్నాం. సరే అయితే ఏమైనా తీసుకుని నువ్వు మరి సంసారం చేయండి ఇద్దరు. ముందైతే మీ ఇంటికాడ ఫస్ట్ అసలు మీ ఇంటికాడ ముందు ఫోన్ చేసి చెప్పండి, వెళ్ళి కలిసి చెప్పండి మీ ఇంటికాడ వాళ్ళకి. ఇద్దరు కలిసి ఉండండి చక్కగా. ఏమా? నేను ఉండడానికి ఓకే సార్, నేను మానేస్తా ఇవన్నీ. తనని జాబ్ చేసి పెంచమనండి. నువ్వు వెళ్తావు ఇప్పుడు పిల్లర్ కిందకి? మీ దృష్టిలో అదే కదా, పెంచాలంటే ఒకరినొకరు పెంచాలంటే అక్కడికి వెళ్ళి సంపాదించి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు వాడిని వెళ్ళమంటున్నావు అయితే నువ్వు. జాబ్ చేసి పెంచమనండి సార్. నువ్వు చేసిన జాబ్ అదే కదమ్మా. మరి నేనంటే ఆడదాన్ని కదా, ఇప్పుడు వాడిని పెంచడానికి. ఆడదాన్ని అయితే ఇప్పుడు ఆడదాన్ని అయితే నేను కాదమ్మా. ఆడదైతే ఏంటమ్మా నాకు అర్థం కాదు. అంటే ఆ పని చెయ్యాలేంటి? ఆ పని చెయ్యాలని రూల్ కాదు సార్, ఆ పని చేసేలా చేస్తున్నారు. ఎవరు ఏ ఆడపిల్ల కూడా ఆ పని చెయ్యాలని రూల్ గా పెట్టుకొని రాదు బయటికి. ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్స్ బట్టి జరుగుతున్నాయి. ఆడదా పని చేస్తుందంటే గనక ఇంట్లో సిచ్యువేషన్ బట్టే చేస్తా తప్పించి కావాలని ఆ పనికి వెళ్ళదు. నేను తాగొచ్చి కొట్టాడా? లే. నేను డబ్బు తీసుకురమ్మని చెప్పని, మీకు పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురమ్మని చెప్పాను కానీ, లేకపోతే ఇట్లా ఏమైనా హింసించాడా? నీ బంగారం అంతా తాగట్టు పెట్టేశానని చెప్పాను అన్నావు. దేనికి తాగట్టు పెట్టు? వాడికి ఇంట్లో పోషించుకోవడానికి. ఇంట్లో మీరు ఇంట్లో రెంట్ గడపడానికి అదే తినాలి, తిరగాలి, దానికోసం నీ బంగారం మొత్తం పెట్టేశావు. అయిపోయింది. ఇంకా నిన్ను ఏ విధంగా హింసించాడు? డబ్బులు కావాలి, బిజినెస్ పెట్టాలి, డబ్బులు కావాలి, బిజినెస్ పెట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలి? చెప్పొచ్చు కదా, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు అంత త్యాగం చేయాల్సిన అవసరం తెచ్చిన జీతంతో ఎలా పెంచాలి, ఎలా పెంచుతుందని తెలీదా? రెంట్లే కడుతుందా, తిండే తింటున్నామని తెలియాలి కదా. బాబు మా ఇద్దరిగా సమస్య నీదే. నువ్వు కూర్చొని సైలెంట్ కూర్చోవడం కాదు, నువ్వు చెప్పాలి అసలు ఏం జరిగిందో చెప్పు. నీకేం కావాలో చెప్పు. నువ్వేమన్నా అంటే నాకు వద్దని చెప్పని అంటున్నావు. నువ్వు విడాకులు కావాలి నాకు. ఎలా తీసుకుంటావు విడాకులు? నువ్వు నాకు అర్థం కాదు. పెళ్లి నువ్వు ఎవరికి చెప్పకుండా సైలెంట్ చేసుకున్నావు. దొంగ పెళ్లి చేసుకున్నావు. నువ్వు నిజంగా చేసుకున్నావు ఎవరికి తెలుసు? పెళ్లి చేసుకున్నా కాదంటలేదు. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు తెలిసిందా దాని దగ్గర ఎలా ఉండమంటారు? నువ్వేమైనా మంచుకున్నావేంటి? డైలీ ఉండిపోలే. నేను 2 times చేసా, తప్పు కాదంటలేదు. ఈ 6 months నుంచి చేస్తూనే ఉంది కదా. ఎంత మంది దగ్గరికి వెళ్ళింది ఇన్ని రోజుల వరకు? ఎవడు ఉంటాడు దాని దగ్గర? మనస్ఫూర్తిగా ఎలా ఉండగలవు? చేసిందే వీడి గురించి కదా. నేను 6 months నుంచి ఎందుకు వెళ్తున్నాను? ఇంట్లో రూపాయి లేదు. ఏం చెప్తావు బాబు? నువ్వు బిజినెస్ పెట్టడానికైనా, నువ్వు తినడానికైనా, నువ్వు తాగడానికైనా చేసిందే నీ గురించి కదా. ఫస్ట్ నుంచి తెలియదు కదా. బిజినెస్ కి వెళ్ళి కాంచి నాకు 1 రూపాయి ఇవ్వలేదు. అది నా దగ్గర లేదు. ఇవ్వకుండా ఎలా తింటున్నాడు, ఎలా తాగుతున్నాడు? ఇవ్వలేదు నాకు. ముందు ఇచ్చింది అన్న అది ఎప్పుడది నేను జాబ్ మానేసిన తర్వాత నేను చూసుకుంది. డ్యూటీ చేసింది అన్ని పెట్టుకుంది, పర్లేదు. ఇది అమ్మ నా ఇంటికి వెళ్ళి రావడం కాంచి మనకి 1 రూపాయి లేదు. అప్పటి నుంచి లేదు. ఇదని చూసుకుంది, నేను కాదంటే లేదు. నేను తాడానికి డబ్బులు ఇచ్చింది, చేసుకుంది, అది చేసుకుంది.
ఇది 6 months నుంచి బిజినెస్ ఎప్పుడు నుంచి చేస్తుందో నాకు తెలియదు. ఈ 1 week నుంచి మాత్రం వెళ్ళిపోయింది. నాకు అప్పటి నుంచి ఆ బిజినెస్ డబ్బులు ₹1 నాకేం ఇవ్వలేదు. నాకు తెలియదు కూడా అది బిజినెస్ చేస్తుంది, అది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గర ఉందా అనుకున్నాను. నేను చేసా ఈ తప్పు, ఒకరోజు తీసుకొచ్చుకున్నా తప్పు, అదే సైలెంట్గా అయిపోద్ది అనుకుని నేను తెచ్చుకున్నా. కానీ సడన్గా ఏమి దొరికింది. నేను చేసిన తప్పు చిన్నదే, దీని డబుల్ ఉంది. 6 months నుంచి చేస్తున్నాను, అదే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఎలా తీసుకొచ్చుకోవాలా ఇంట్లోకి దాన్ని అన్ని చేసిన తర్వాత? నీకేం కావాలమ్మా మరి? ఇప్పుడు నువ్వు త్యాగమూర్తిలాగా నువ్వు చేసావు, నువ్వు త్యాగమూర్తిలాగా ఆ పసివాడిని పెంచాలి, పసివాడి నా ప్రాణం అని చెప్పన్నట్టుగా నువ్వు పెంచావు, పోషించావు, చక్కగా మందు పట్టించి చక్కగా మందు తాగడానికి ఆడ ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చావు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ఇలాగా, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా 6 నెలల నుంచి చేస్తున్నావు, ఇంకా ఎన్ని రోజులు ఎంతమంది దగ్గర ఎన్ని చేసావు అని చెప్పని ఆయన అడుగుతున్నాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తాను? అదే సార్ పెంచింది, ఇప్పుడు నేను చేసిందే వాడి గురించి అని చెప్తున్నా. ఇప్పుడు వాడు ఇలా మాట్లాడుతున్నాడు కదా, నేనేం ఇప్పుడు వాడిని కాదని నేను అనట్లే కదా. ఈరోజు విడాకులు కావాలని చెప్పి అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు తీసుకున్న గోతులకు నువ్వే పడ్డావు. విడాకులు ఇవ్వను సార్, నేను ఇవ్వను విడాకులు. నువ్వు విడాకులు ఇవ్వను బాబు, ఆవిడ విడాకులు ఇవ్వదంట. ఈసారి నువ్వు వెళ్ళి బిజినెస్ చేస్తావా? అసలు మీ ఇద్దరికి విడాకులు ఎలా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను, నాకు అర్థం కాదు. రావని తెలుసు కానీ అడుగుతున్నా, అది చేసిన లంగా పనికి అడుగుతున్నా. నేను ఏదో గొడవ బలవంతగా కావాలని చెప్తలేదు, అడుగుతున్నా. సిచ్యువేషన్ ఇట్లా జరిగిందని చెప్పి మీకు చెప్పి తీసుకుందామని చెప్పి వచ్చాను మీ దగ్గరికి. అవునా? నేను కన్ఫర్మ్గా తీసుకుందామని అనుకోలే. ఈ సిచ్యువేషన్ ఇట్లా జరిగింది, నాకు ఇంకా నచ్చలేదని చెప్పి మీతో చెప్పుకొని విడాకులు తీసుకుందామని చెప్పి టాపిక్ మీద వచ్చాను మీ దగ్గరికి. అందుకే అడుగుతున్నా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పాను కానీ వెంటనే నీ చేతిలో పెట్టేసి తాంబూలం పెట్టేసి నీ చేతిలో ఎవరని కూడా తెలుసు, నీకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఇంటికాడ కూర్చొని నువ్వు ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకుంటా ఉంటావు. ఇంటికాడ కూర్చొని మందేస్తా ఎంజాయ్ చేయడానికి నైట్ ఏమో ఇలాగ వెళ్ళి తెచ్చుకుంటా ఉంటావు అనమాట. మళ్ళీ నీకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి నువ్వు. విడాకులు ఎవరని తెలుసు, డబ్బు నీ దగ్గర ఉండదు, డబ్బు లేకుండా బిజినెస్ పెట్టాలని చెప్పని ఆలోచిస్తూ ఉంటావు, నీకు అన్నీ తెలుసు. ఈరోజేమో ఆ రోజు అమ్మాయి స్కార్ఫ్ తీయగానే నీకు దొరికేసిందే కాబట్టి వెంటనే విడాకులు కావాలి. ఏమ్మా నీకేంటి, నీకు ఆయనకి విడాకులు కావాలంటున్నారు, మరి నీకు కావాలా? నేను ఇవ్వను సార్, వాడుతూనే ఉంటావా? ఇలాగే మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ పోషిస్తాం, మళ్ళీ సిరీస్ స్టార్ట్ చేస్తారా? లేదు, ఇవి మానేస్తాను నేను మొత్తానికి, నేను వీడితోనే ఉంటాను. నువ్వేంటి జాబ్ ఏమైనా చేస్తావమ్మా అర్జున్? చేసేవాడిని సార్, మానేస్తాను. ఇప్పుడు ఏమైనా చేస్తాం, మరి ఆవిడ ఒప్పుకుంటుంది కదా నేను మానేస్తాను అంటుంది. ఆవిడ జాబ్ చేయడం ఏం లేదు సార్, ఆవిడ మానేస్తాను, బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అదే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిజినెస్ అన్నావు అంటే ఆవిడ మళ్ళీ వెళ్ళి దగ్గర నుంచి ఉంటుంది మళ్ళీ వెళ్ళి. కాదు ఏంటి మరి నువ్వు జాబ్ ఏమైనా స్టార్ట్ చేసుకుంటావా? అమ్మాయికి విడాకులు వద్దంట, బిజినెస్ ఏమైనా చూసుకుంటా సార్. మంచిగా ఉంటారంటే ఉంచుకుంటా, ఇంకా నేను కూడా ఎటుక బ్యాడ్గా ఏం చెయ్యా, కానీ ఒక బిజినెస్ అనేది పెట్టుకుంటా. అరే బాబు నువ్వు పొద్దు నుంచి బిజినెస్ అన్నా, ఏం బిజినెస్ వర్క్ చేద్దామని లేదు సార్, ఒకరి దగ్గర బతుకుదామని లేదు నాకు. ఒకరి దగ్గర బతుకుదాం లేదు, ఏదో ఉన్న టాలెంట్ లో కొంచెం టాలెంట్ ఏదో బిజినెస్ పెట్టుకుందాము నా ఓన్ అని చెప్పి అనుకుంటున్నా. అది ఏదైనా కానీ ఒకరి దగ్గర బతుకుదాం అని చెప్పని నీకు మైండ్ లో లేదు, కానీ మీ ఆవిడ తీసుకొచ్చిన డబ్బులతో మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రం కావాలి. ఏమనంటే మాత్రం సర్వాంతర్యామి ఇలా విజ్ఞానవంతుల్లాగా మాట్లాడతాం. మళ్ళీ అన్నీ తెలుసు అని చెప్పానంటావు, విడాకులు ఎవరని చెప్పని తెలుసు అంటావు, ఇక్కడికి వస్తానని చెప్పానంటావు. పిచ్చి మీకు ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే మీ ఇద్దరికి పిచ్చి మెంట్లో పొరపాటును మీరు మనుషుల్లో తిరుగుతున్నారు జనాల్లో. మీ వయసుకి లేదంటే మీ జరిగిన టైం పెళ్లి టైం కానీ ఎటువంటి దీనికి కూడా సంబంధం లేదు, మీరు చేసే పనులకు కూడా సంబంధం లేదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అంతా సొసైటీకి మొత్తం విరుద్ధంగా వెళ్ళారు మీ ఇద్దరు కూడా. ముందే ఏదైనా కట్ చేయి నీ దగ్గర ఉన్నవాడిని. ఏమ్మా నువ్వు ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ నేను నార్మల్ జాబ్ చేసుకునేదాన్ని అందులోనే చేసుకుంటా సార్, సేల్స్ గర్ల్స్ అందులోనే చేసుకుంటావా? నువ్వు కూడా అదే చేసుకోవచ్చుగా. దాంట్లోకి వెళ్ళడం లేదు సార్, ఇంకా ఎందుకని గొడవ పడి మానేసిన వాళ్ళతో. ఆహా, ఈ ప్రదర్శనలు కూడా ఉన్నాయి అయితే నీ దగ్గర. మరి ఏం సాధిద్దాం అని చెప్పినయ్యా మీరు పెళ్ళిళ్ళు చేసుకుని? నాకు అర్థం కాదు అసలు. సరే అయితే చెప్పండి, మీ ఇద్దరు కలిసి ఉంటారా? ఏమ్మా ఉంటాం సార్. రేపటి నుంచి ఆన్ కూడా తీసుకెళ్తావా? లేదు సార్, తను నేను జాబ్ చేసుకుని ఉంటాం. అదే జాబ్ తీసుకెళ్తావా అంటున్నా. రమ్మనండి. వెళ్తామ్మా అర్జున్. లేదు సార్, బిజినెస్ ఏదైనా పెట్టుకుంటా, తాగా చేయగాని. ఓరు బాబు నీ బిజినెస్ లోన్ తీసుకుని బిజినెస్ చేసుకుంటా, జాబ్ అయితే చేయ. వాళ్ళతో గొడవ పడ్డా ఆల్రెడీ. నీకు గొడవ పడతావు, అందరినీ తిడతావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు, డబ్బు కావాలి, అన్ని అలవాట్లు ఉన్నాయి. నిజంగా నేను నిన్ను ఎక్కడ కాదు ఉంచాల్సింది. నిజంగా తీసుకెళ్ళి ఎర్రగట్లో పడేస్తే కొద్ది రోజులు సెట్ అవుతావు నువ్వు ఖచ్చితంగా. చెప్పు, జాబ్ చేసుకుంటావు, వెళ్ళి చేసుకుంటా, జాయిన్ అవుతా వేరే జాబ్. ఇద్దరు బాగానే ఉంటారమ్మా ఈసారి? ఇంకా ఉంటాం సార్. నువ్వు ఇంకా మానేస్తావు కదా పనులు? చెప్పు, ఆయనకి చెప్పు, పనులు మానేస్తానని చెప్పు. మానేస్తాను ఇంకా పని. చేసుకుంటాం సార్, చేసుకుంటాం. చూడు అమ్మాయి ఇంక చూసి చెప్పు. చేసుకుంటాం చెప్పినా కదా దానికి కూడా ఉంది సార్, ఇష్టం ఉంది. కాకపోతే ఆమె అట్లా సడన్గా కనబడదు కాబట్టి. ఇద్దరు ఇంకా మంచిగా చేసుకుంటా అని చెప్పని అనుకుంటే గనక
నిజంగా విడాకులు తీసుకోకుండా నీకు విడాకులు ఎవడు కానీ నువ్వు అడిగినా కానీ ఎవడు కానీ చేసుకుంటా అంటే కనుక మంచిగా ఒక ఉపాధి ఏదైనా మేము చూపిస్తాం, ఒక దారి చూపిస్తాం, అక్కడ చేసుకుంటారని చెప్పానంటే కనుక ఇద్దరు ఒకటే దగ్గర ఉండి చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. రూపాయి డబ్బులు నీకు వచ్చిన తర్వాత నిలవ ఉన్న తర్వాత నువ్వు అప్పుడు బిజినెస్ చేసుకుంటావో ఏం చేసుకుంటావో అప్పుడు చేసుకో. అంతేగాని నీ పెళ్ళి సంవత్సరానికి 2 సంవత్సరాలకి నేను బిజినెస్ పెట్టేస్తా చేసేస్తా అని చెప్పని నువ్వు మానేసి ఇంటికాడ కూర్చొని ఖాళీ కూర్చొని తాగుకుంటూ తిరుక్కుంటూ చేస్తే ఆ అమ్మాయి అయినా సరే ఆ పనే చేస్తుంది. చాలామంది ఉన్నారు అలా చేసేటోళ్ళు. ఈరోజు నీకేంటంటే డైరెక్ట్గా నీకే వచ్చింది అమ్మాయి, నీ ఇంటికి వచ్చింది, నీ ఎదురుగా స్కార్ఫ్ తీసింది కాబట్టి నీకు దొరికేసింది అమ్మాయి దొరికేసి దొంగ అయిపోయింది. నువ్వు దొరకకుండా నువ్వు దొరలా తిరిగావు అంతే. ఇద్దరికి తేడా అంతే. నువ్వు చేసింది పత్తి పని ఏం కాదు, నువ్వు చేసింది కూడా అన్నీ కూడా ఏదో పనులే. అర్థమవుతుందా? మీకు ఏమైనా మంచి ఉపాధి కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా మా తరపు నుంచి మేము కూడా సపోర్ట్ చేస్తాం, మంచి ఉపాధి కల్పిస్తాం. దాన్ని బట్టి మీరు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీ ఇంట్లో మీ పేరెంట్స్కి చెప్పండి. వెళ్ళి కష్టమైనా నష్టమైనా నువ్వు అన్నావు కదా బిడ్డ పుట్టిన తర్వాత ఒప్పుకుంటారులే, అవన్నీ ఉట్టు మాటలయ్యింది, తర్వాత పక్కన పెట్టేసేయి. ముందు అసలు మీరు వెళ్ళి మీ ఇంట్లో మీ ఇళ్లలో ఒప్పించుకోండి. రేపు మార్నింగ్ తీసుకుని. ఓకే రైట్ అమ్మ, బయలుదేరండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.